ఓటుకు నోటు కేసు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు వినని వాళ్ళు, రాజకీయాల మీద కాసింత బేసిక్ అవగాహన ఉన్న వాళ్ళకు ఈ కేసు గురించి బ్రహ్మాండంగా తెలుసు. ఈ కేసుతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న రేవంత్ రెడ్డి గారేమో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని వెనకుని నడిపించారు అనే ఆరోపణలు ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు గారేమో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందరికీ తెలుసు. అప్పుడు ఒక ఎమ్మెల్సీని కొనాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు డబ్బు తీసుకెళ్లడం, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, అక్కడ మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని ఒక వాయిస్ వినిపించడం, అది చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పి ఇది చాలా పెద్ద ఎపిసోడ్. అప్పుడు అక్కడ నుంచి అటే రేవంత్ రెడ్డి గారు జైలుకు కూడా వెళ్ళారు. అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. ఇది ఎటు తేలలేదు. ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టు ఒక కీలక పరిణామం జరిగింది. ఈ కేసును ప్రత్యేకంగా విచారించడం కోసం అని చెప్పి ఒక ధర్మాసనం ఏర్పాటైంది సుప్రీంకోర్టులో. ఆ ధర్మాసనానికి జస్టిస్ జేకే మహేశ్వరి గారు నేతృత్వంలో ఆ ధర్మాసనం ఏర్పాటైంది. మరొక జడ్జి గారు విజయ్ బిష్ణోయ్ గారు కూడా ఉన్నారు ఇదే ధర్మాసనంలో. ఈ ధర్మాసనం ముందుకు 2 పిటిషన్లు వచ్చాయి. ఒకటి రేవంత్ రెడ్డి గారు దాఖలు చేసిన పిటిషన్, మరొకటి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు దాఖలు చేసిన పిటిషన్. రేవంత్ రెడ్డి గారి వాదన ఏంది అంటే, ఇది అవినీతి కేసులా విచారణ చేయకండి, ఎన్నికల ఉల్లంఘన కేసుగా దీన్ని విచారణ చేయండి. అంటే దీన్ని అవినీతి కేసుగా కాకుండా ఎన్నికల నియమావళి ఉల్లంఘన, అంటే ఎన్నికల ఉల్లంఘన కేసుగా విచారణ చేయండి అన్నది రేవంత్ రెడ్డి గారి వాదన, తాను దాఖలు చేసిన పిటిషన్. అండ్ సండ్ర వెంకట వీరయ్య గారు, నాకు ఈ కేసుతో సంబంధమే లేదు, నాకు వ్యతిరేకంగా ఏం ఆధారాలు లేవు, కాబట్టి ఈ కేసులో నా పేరును తొలగించేయండి అని చెప్పి తాను వేసిన పిటిషన్. 2 వేరువేరు పిటిషన్లు. తాజాగా ఇది విచారణకు వచ్చినప్పుడు ఈ 2 పిటిషన్లను కలిపి విచారిద్దాం అని చెప్పి సుప్రీంకోర్టు తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. ఇప్పుడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ టర్న్. ఒకవేళ అవినీతి కేసుగానే విచారణ చెయ్యాలి అని కనుక సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటే రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితి రావచ్చు. కాదు, ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా చూస్తే మాత్రం రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఏమి అంటే ఇంకంత సీరియస్గా ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉండకపోవచ్చు. సో ఇందులో కీలకమైనటువంటి నిందితుడిగా ఉన్న వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి సీట్ మీద ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయం చాలా చాలా ఆసక్తికరం. మరి ఎలాంటి తీర్పు వెలువరిస్తుందో